ఇటు హైదరాబాద్లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో కలిసి పబ్బు యజమానులు డేటింగ్ యాప్లో మోసానికి తెగబడ్డారు. అమ్మాయిలతో కలిసి వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక టిండర్లో ఒక అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయం అయింది. దీంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు పిలిచిన అమ్మాయి పక్కనే ఉన్న గెలరియా మాల్లోకి వెళ్లాలని అడిగింది. అమ్మాయి పబ్కు వెళ్దామని చెప్పడంతో అంగీకరించిన వ్యాపారవేత్తకు అనుకోని షాక్ తగిలింది. గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగిన రితిక ఏకంగా 40,000కు పైగా బిల్ చేతిలో పెట్టి చల్లగా జారుకుంది. దీంతో బిల్లును చూసి ఒక్కసారిగా వ్యాపారవేత్త షాక్కు గురయ్యారు. ఇక మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి పబ్ గూగుల్ రివ్యూస్కి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. పబ్ వాళ్ళే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసానికి తెగబడ్డారని గుర్తించిన వ్యాపారవేత్త దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు జరిగిన మోసాన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెట్టాడు. డబ్బులకు కకృతిపడి పబ్ యజమానులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వెంటనే ఆ పబ్బుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.